హ్యాపీ బర్త్డే తారక్ అన్న. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, హ్యాపీ బర్త్డే ఎన్టీఆర్ అన్న. జై ఎన్టీఆర్. పాస్ గురించి చెప్పుకుంటే కన్నా నేను చెప్పుకుంటా ఉండొచ్చు. పాస్ గురించి ఇబ్బంది ఏమి లే. ఇట్లా జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. మదనపల్లి గడ్డ ఎన్టీఆర్ ఆట, మదనపల్లి గడ్డ ఎన్టీఆర్ ఆట, మదనపల్లి గడ్డ ఎన్టీఆర్. జై ఎన్టీఆర్, 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 జై ఎన్టీఆర్. నమస్కారం. ఈరోజు టాలీవుడ్ యంగ్ టైగర్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఆయనకు అభిమానులు కొదవలేదు. ఈరోజు అలాంటి కారణ జన్మునికి ఈరోజు 42వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే మదనపల్లి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యం ద్వారా ఈరోజు రక్తదాన శిబిరాన్ని టెంపర్ రాజేష్ ఆధ్వర్యంలో ఈ పొద్దు నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమానికి నందమూరి వంశాభిమానులైతేనేమి, తారక్ గారి అభిమానులైతేనేమి అందరము పాల్గొని దిగ్విజయంగా ఈరోజు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అత్యధిక మంది కూడా ఈరోజు రక్తదానం ఇచ్చి ప్రాణదాతలు కాండి ఒక పిలుపుతో మా ఎన్టీఆర్ అన్న గారి ఆలోచనలకు మేము అభిమానులు కూడా అందరము పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. అలాగే ఆయన అడుగుజాడల్లో నడుస్తూ పలు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాము. ఈరోజు కేక్ కటింగ్ కార్యక్రమం అయితేనేమి, అన్నదాన కార్యక్రమం అయితేనేమి, రక్తదాన శిబిరాలు అయితేనేమి, మొక్కలు నాటడం అయితేనేమి, ఇవన్నీ మేము ఆయన చూసి నేర్చుకున్నవే. భవిష్యత్తులో కూడా ఇలాంటివి మేము ఎన్నో చేస్తామని చెప్పి పలు సేవా కార్యక్రమాలు ఇంకా ముందుంటామని చెప్పేసి నందమూరి అభిమానుల తరపున తెలియజేస్తూ, అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరపున కూడా మేము తెలియజేస్తూ, అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా పూర్తి చేస్తున్నందుకు రాజేష్ గారికి, రవి గారికి, టెంపర్ రెడ్డి గారికి, సీనియర్ అభిమానులైనటువంటి కాశీ శ్రీరామ్ వాల్మీకి గారికి, ఇంకా చాలా మంది పేర్లు ఉన్నాయి. పేర్లు చెప్పకపోతే మన్నించండి. అందరికీ కూడా ఇంకోసారి సవినయంగా గౌరవించుకుంటూ చేస్తున్నాం. ముందుగా జూనియర్ ఎన్టీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఇక్కడ రక్తదాన శిబిరాన్ని ఘన విజయం చేసిన అభిమానులకి, ప్రేక్షకులకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇందాకనే వార్ 2 క్లిప్స్ చూసాము. చాలా అద్భుతంగా వచ్చాయి. మంచి హిట్ మరోసారి అందుకుంటామని భావిస్తున్నాం. అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు. వార్ 2 ఎలా ఉండబోతుంది? పెద్ద యుద్ధమే చేయబోతుంది అనుకుంటున్నాను. ఖచ్చితంగా, దాంట్లో అయితే డౌట్ లేదు. ఆయన పాన్ ఇండియా లెవెల్కి ఎప్పుడో చేరిపోయినాడు. దాని గురించి కొత్తగా చెప్పాల్సిన పని ఏం లేదు. నటన గురించి అయితే ఆయనకి ఇంకా చెప్పాల్సిన పని ఏం లేదు. నటనలో ఓనామాలు అనేది వాళ్ళ వంశంలోనే ఉన్నాయి. ఎవరైనా కానీ వాళ్ళని చూసే నేర్చుకోవాలా. నటన అంటేనే ఎన్టీఆర్ అంటేనే నటన అనేది మరోసారి కూడా ప్రూవ్ చేస్తున్నారు. ఇప్పుడు వారు గ్లిప్స్ చూసాము, చాలా బాగున్నది. అన్న మరోసారి ఇంకోసారి ఘన విజయాన్ని అందించబోతున్నాడు. ఒకప్పుడు చిన్న చూపు చూసిన హిందీ సినిమా ఇప్పుడు మన చుట్టూ తిరుగుతుంది. మన అన్న దగ్గరికి వచ్చింది సినిమా కూడా. ఖచ్చితంగా ఇది ఒకటే కాదు, ఇది మన తెలుగు హీరోలు ప్రతి ఒక్కరు కూడా అందరూ గౌరవించుకోవాల్సిన విషయం ఇది. ఆ రోజు బాలీవుడ్ అనేది మన తెలుగు హీరోలని చాలా చిన్న చూపు చేసింది. ఈరోజు అదే బాలీవుడ్ ఇప్పుడు మన తెలుగు హీరోలతో కలకలలాడుతూ ఉంది. ఆ విషయము యావత్ భారతదేశానికి తెలుసు, ప్రపంచానికి తెలుసు. ఇప్పుడు తెలుగు ఇది అనేది ఆడవాళ్ళకి బొట్టు ఎంత ఇదో అలాంటి దీనికి తీసుకొని పోయినాడు మన రాజమౌళి గారు.
వాటి నుండి ఈ పొద్దు అన్ని ఇట్లాగే స్టార్ట్ అవుతున్నాయి. మన తెలుగు హీరోలు ప్రతి ఒక్కరిని కూడా ఆ విషయంలో మేము అప్రిషియేట్ చేస్తున్నాం. నెక్స్ట్ కాంబినేషన్ కోసం వెయిటింగ్ ఖచ్చితంగా వెయిట్ చేస్తున్నాం. ఎర్లీగా రావాలని చెప్పేసి ఇంకా కోరుకుంటున్నాం. మేము ఎప్పుడైనా కానీ రాజమౌళి ఎన్టీఆర్ కంబ్యాక్ అంటే ఎట్లుంటుందో అందరికీ తెలిసిన విషయమే. ఆల్రెడీ మాకు 3 బ్లాక్ బాస్టర్స్ హిట్ ఇచ్చారు. అసలు ఇండస్ట్రీ తిరగరాసిన హిట్లు అంటేనే రాజమౌళి గారు. అలాంటి వ్యక్తితో మళ్ళీ పనిచేయాలని ఎవరికైనా కానీ ఉంటుంది. మేము ఇంకా ఎక్కువగా గర్వంగా ఫీల్ అవుతాం. కూడా హౌస్ఫుల్స్ మొన్నటి నుంచి కూడా ఏమంటే దీని గురించి మేము ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రీ రిలీజ్లు అంటే అందరి హీరోలు జరుగుతూ ఉంటాయి. మేమేమి ఇచ్చేది లేదు. కానీ ఎన్టీఆర్ అంటే ఒక ప్రత్యేకంగా ఉంటుంది అనమాట. సింహాద్రి చూశారు ఇంతకు ముందు 7 థియేటర్లు పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ ఫ్యాన్ షోలు కొన్నిట్లు ఫస్ట్ రిలీజ్ సినిమా ఉన్నట్లు జరిగింది. యమోదంగా చూశారు. ఇదే నిదర్శనం అని చెప్పేసి మేము ఈ విధంగా తెలియజేస్తున్నాం. జై ఎన్టీఆర్ అన్నయ్య, జై జై ఎన్టీఆర్ అన్నయ్య. ఒకటే మాట్లాడతా. వన్ సెకండ్, హ్యాపీ బర్త్డే అన్న. ఈ రోజున జూనియర్ ఎన్టీఆర్ సార్ గారి బర్త్డే సందర్భంగా మదనపల్లి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్స్ మరియు మా జ్యోతి ఈవెంట్స్ వారి తరఫు నుండి ఘనంగా ఇక్కడ ఈ రోజున రక్తదాన శిబిరము సేవా కార్యక్రమాన్ని మనం జ్యోతి ఈవెంట్స్ వారి తరఫు నుండి చేస్తున్నామండి. ఇలాగే ఎన్నో సేవా కార్యక్రమాలని చేస్తూ మన ఎన్టీఆర్ అన్నగారు ఇంకా సినిమా రంగంలో పెద్ద ఎత్తుకు ఎదగాలని, మకుటం లేని మహారాజుగా ఎదగాలని మనమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన టీం టెంపర్ రాజేష్ అన్న గారు మరియు ప్రభాకర్ అన్న గారు, హేమంత్ చౌదరి గారు, టెంపర్ గణేష్ మరియు ఇంతమంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ అండ్ అసోసియేషన్స్ మరియు అలాగే మా జ్యోతి ఈవెంట్స్ వారి తరఫు నుండి మన జ్యోతి అక్క గారు, మన జ్యోతి ఈవెంట్స్ టీం మొత్తం ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి రక్తదానం చేసిన మన జ్యోతి ఈవెంట్స్ వారి తరఫు నుండి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమానికి విచ్చేసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ వన్స్ అగైన్ జూనియర్ ఎన్టీఆర్ అన్న గారికి మనస్ఫూర్తిగా హ్యాపీ బర్త్డే జూనియర్ ఎన్టీఆర్ సార్. హ్యాపీ బర్త్డే అన్న. ఎన్టీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. పుట్టినరోజు సందర్భంగా మదనపల్లి ఎన్టీఆర్ అసోసియేషన్ తరపున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మా జ్యోతి ఈవెంట్ తరపున ఇంకా మంచి కార్యక్రమాలు ఎన్టీఆర్ అసోసియేషన్ తరపున ఇంకా మంచి కార్యక్రమాలు ఇంకా జరపాలని కోరుకుంటున్నాం. విష్ యూ హ్యాపీ బర్త్డే ఎన్టీఆర్ గారు. ఇలాంటి పుట్టినరోజులు చాలా జరుపుకోవాలనేసి మనస్ఫూర్తిగా మా జ్యోతి ఈవెంట్ తరపున కోరుకుంటున్నాము. ఇంకా పెద్ద ఈవెంట్ చేయాలని అనుకున్నాము ఇక్కడ, కానీ పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేకపోవడం వల్ల అన్ని ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేసుకున్నాము. లేకపోతే మదనపల్లిలో ధూమ్ ధామ్ అనేట్టుగా ప్రోగ్రామ్ చేయాలనుకున్నాము. నేను ఇప్పుడు చెప్పబోయే మాట ఏమంటే, మన ఎన్టీఆర్ అన్న బర్త్డే కాబట్టి ప్రతి సినిమా చూసి మనం ఎంకరేజ్మెంట్ అయ్యాము. ప్రతిదీ ఒక స్టూడెంట్ నెంబర్ 1 నుండి ప్రతి ఒక్కటి ఎంకరేజ్మెంట్ అవుతూనే వస్తున్నాం. ఇంకా ఎన్నెన్నో సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ గిరి కొమరం భీం మనస్ఫూర్తిగా చెప్తున్నాడు. ఎన్టీఆర్ అన్నకు జన్మదిన శుభాకాంక్షలు. సార్ నమస్తే సార్. పూర్వం నుంచి వచ్చినారని విన్నాం మేము. ప్రతి ఎవ్రీ ఇయర్ ఇస్తున్నారంట మీరు. ఏం సార్ అంత స్పెషల్ ఏంటి? ఎన్టీఆర్ అన్న అంటే ఎందుకు మనకి అంత అభిమానం? ఈరోజు ఎన్టీఆర్ గారి బర్త్డే సందర్భంగా బ్లడ్ డొనేట్ చేస్తున్నాము. ప్రతి సంవత్సరం బ్లడ్ డొనేట్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. అంటే ఎందుకు మీకు అంత అభిమానం? ఎప్పటి నుంచి ఇప్పుడు మీకు అభిమానం? ఎన్టీఆర్ గారు అంటే ఎన్టీఆర్ గారు అంటే ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయాలి, హెల్పింగ్ నేచరు. సినిమాలు కూడా ఏది ప్రతి ఒక్కటి వదలరా? ప్రతి ఒక్కటి వదలం. ఫ్యాన్స్ షోకి వెళ్తాం ప్రతి ఒక్కటి. అంటే మీరు ఆ ప్రొఫెషన్ లో చాలా బిజీ ఉంటారు డాక్టర్ అంటే. సో అయినా కూడా ఈరోజు లీవ్ పెట్టుకొని వచ్చాము సార్. ఈరోజు లీవ్ పెట్టుకున్నాం. అంటే ఈ సేవా కార్యక్రమాలు కూడా ప్రతిసారి కంటిన్యూ చేస్తాం. ప్రతి ఎవరి ఇయర్ బ్లడ్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. రాజేష్ అన్న గారు, ప్రసాద్ అన్న గారు అందరూ ఎవరి ఇయర్ కండక్ట్ చేస్తున్నాం బ్లడ్ క్యాంప్. ఆనందంగా ఉంది ఈరోజు. మొత్తం యమదంగా కూడా మొత్తం హౌస్ఫుల్, చాలా ఆనందంగా అండి. హౌస్ఫుల్ అయింది. లాస్ట్ 2 days నుంచి కూడా హౌస్ఫుల్ అవుతుంది. ప్రతి ఎవరి ఇయర్ బ్లడ్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. హ్యాపీ బర్త్డే ఎన్టీఆర్. జై ఎన్టీఆర్.